అందుకని చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే టికెట్లు కొనుక్కుని కానీ సినిమాలు చూడటం అలవాటు. ఆ చూడటంలో రామారావు గారి ప్రత్యేకంగా చూసేవాడిని. ఆయన పిక్చర్లు అంటే అప్పటికి మాస్ పిక్చర్లా క్లాస్ పిక్చర్లా అని నాకు తెలియదు, కానీ ఆ వయసుకి బాగా లైక్ చేసేవాడిని. రీజన్ అందంగా ఉండటం అవనివ్వండి, ఆయన చేసిన పిక్చర్లో యాక్షన్ అవ్వటం వలన అవనివ్వండి, పర్ఫార్మెన్స్ కానీ అవి బాగా నచ్చి ఆయన అంటే ఇష్టపడేవాడిని. అది కాక విజయవాడలో చదువుకున్నాడని, గుంటూరులో డిగ్రీ తీసుకున్నాడని, కృష్ణా జిల్లాలో నిమ్మకూరు అనే ఊరిలో ఆయన పుట్టారని, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని, ఇట్లాంటివి నాకు తెలియటం కూడా కొంత ఇన్స్పిరేషను. మా ఊరు ఆయన, మా ఊరు తాలూకు మనిషి, అక్కడే చదువుకున్నాడు, ఎస్ఆర్ఆర్ కాలేజీ, ఇవన్నీ మాకు బాగా. ఊరికి నిమ్మకూరు ఎంత దూరం ఉంటుందండి? విజయవాడకి నిమ్మకూరుకే. మీ ఊరికి గన్నవరం దగ్గర ఎక్కడ అన్నారు కదా? ఆత్కూరు. ఓకే. దానికిను నిమ్మకూరుకి సంబంధం లేదు, కానీ రూట్ వేరు. మా అమ్మ ఊరు మట్టుకు అదే. అట్లాగా. నిమ్మకూరే మా అమ్మమ్మ గారి ఊరు, ఆవిడ పుట్టినిల్లు. ఓకే. అయితే నా ఇంటి పేరుతో కూడిన కుదరవల్లి అనే పేరుతో కూడిన సర్నేమ్ ఉన్నాళ్ళు కూడా ఎక్కువ మంది నిమ్మకూరులోనే ఉన్నారు. హరికృష్ణ గారి ఫాదర్ ఇన్ లా కూడా కుదరవల్లి ఫ్యామిలీ నుంచే. అవును. ఆ రకంగా నిమ్మకూరులో పుట్టాడు అనే దానికన్నా బెజవాడ, నేను బెజవాడలో పెరిగాను, బెజవాడలోనే చదువుకుంటున్నాను. ఆయన కూడా అక్కడే చదివాడు, అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాడు, సినిమాలో యాక్ట్ చేశాడు బాగా. నాకు నచ్చిన సినిమాలో చేశారు. ఇలాంటివన్నీ కలిపి ఆయన మీద ఒక అభిమానం ఏర్పడింది, అభిమానంగానే ఉండేవాడిని.